హలో గైస్, ఇప్పుడే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13 చూసి రావడం జరుగుతుంది. ఇట్స్ ఎమోషనల్ ఎపిసోడ్ అండి, మనకి కాదు వాళ్ళకి. అండ్ దీనికో కూడా మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవాళ ఎక్కువ టాస్క్ ఏం జరగలేదండి. జస్ట్ తేజ గారు వచ్చారు, లీడర్ టీమ్స్ ఎంచుకునే టాస్క్ కొంచెం చిన్నగా ఉంది. మెయిన్ టాస్క్ కూడా మరీ అంత ఇంపాక్ట్ ఏం కలగలేదు, బట్ కొంచెం ఫిజికల్ టాస్క్ అనిపించింది. సో దాని గురించి మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు నాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తూ ఉంటుంటారు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. సన్నీ ఒపీనియన్స్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇండెప్త్లో నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో. సో ఫస్ట్ టైము పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారండి అభిజిత్ గారు. లైక్ ఇవాళ ఎవరైతే ఎల్లో కార్డులో ఉన్న వాళ్ళు పర్ఫామ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎల్లో కార్డు లాగేసుకుంటాను, నేను తీసేసుకుంటాను, వాళ్ళ దగ్గర ఫ్రీ అయిపోతారు వాళ్ళు అని చెప్పేసి పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు. సో నేను ఇంకా ఇవాళ ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ కసిలా ఆడతారు అని చెప్పేసి అనుకున్నాను. అంతే, కొంచెం ఆడారు, బట్ కొంతమందికి బ్యాక్ ఫైర్ అయింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ తేజ గారు ఎంట్రీ ఇచ్చారు. తర్వాత నాకు తెలిసి తేజ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నవదీప్ గారు అంతకుముందు ఆ తర్వాత ఉంటుంది కదా. సో రాకముందు ఒకలాగా ఉన్నారు, వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నారు, డిసిప్లైన్గా చాలా కామ్గా. సో అది క్లియర్గా అర్థమైపోతుంది. తేజ గారు వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ టాస్క్ వచ్చేసరికి టీమ్స్ టాస్క్ అండి. నిన్న మనకి 7 పేర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, ఒక కలికి గారు మినహాయిస్తే. ఆ 7 పేర్స్ని మళ్ళీ పిలిపించి దాంట్లో ఎవరికైతే మీకు ఈ పేరు నచ్చింది, బాగానే ఉంది అనుకున్నారో వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి. బాగాలేదు, నేను మార్చుకోవాలనుకుంటున్నాను, వాళ్ళు ఉండండి అని చెప్పేసి అన్నారు. దాంట్లో ఉండింది ఎవరు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఉండింది ఎవరు అంటే శ్రీజ గారు విత్ శ్రేయ గారు, అండ్ షాకీబ్ విత్ ప్రియా గారు, అండ్ శ్వేత విత్ హరీష్ గారు. వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కూర్చున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అంతేనా, అంతే. సో వీళ్ళు నాకు వీళ్ళ పేరు సొద్దు, వీళ్ళు మంది నేను వేరేది మార్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అనుకున్నారు. రీజన్స్ ఎవరు అంత పర్ఫెక్ట్గా చెప్పలేదు అనిపించింది. అందరూ కొత్తదనం ట్రై చేద్దాం అని చెప్పింది. ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే షాకీబ్ గారి అన్లక్కీ థింగ్ అనమాట. సో ఎవరు పట్టుకున్నా షాకీబ్ బాగానే ఆడతాడు, కానీ తనకి లక్ లేదు అని చెప్పేసి అంటున్నారు. నాకు అదే అనిపించింది. ఇప్పుడు దాకా జరిగిన అన్ని ఎపిసోడ్స్లో ఆయనకి లక్ లేదనిపించింది. ఎక్కడ ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఒక లక్ ఫ్యాక్టర్ ఎక్కడ కలగలేదు అనిపించింది. పర్ఫార్మెన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ క్యారెక్టరే కానీ, బట్ ఆ లక్ ఫ్యాక్టర్ కూడా ఎక్కడో మిస్ అయింది అనిపించింది. సో అందుకని ఎవరు తను తీసుకోవడానికి, తన టీంలోకి వెళ్ళడానికి మొగ్గు చూపించట్లేదు. సో అదే జరిగింది ఇక్కడ కూడా. శ్రీజ గారు కూడా అదే రీజన్ ఇచ్చారు. ప్రియా గారు కూడా నాకు తెలిసి నేను రిస్క్ ఎందుకు తీసుకోవటం, నాకు లక్ ఫ్యాక్టర్ లేదు ఇతనితో అని చెప్పి అదే రీజన్ ఇచ్చారు. అందరూ ఇదే రీజన్స్ నాకు తెలిసినంతవరకు. నాకు ఇక్కడ అన్నిట్లో నాకు పాపం అనిపించింది, శ్రేయా గారిది పాపం అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే జడ్జెస్ ఒక ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ క్రియేట్ చేసేయటం, శ్రేయ అనే తన పర్సన్ మీద క్రియేట్ చేసేయడం. ఎట్లా అంటే లాస్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ శ్వేత గారు హరీష్ గారికి ఒక్కళ్ళు మిగిలారు, అండ్ ఇంక మిగిలింది శ్రేయ. అక్కడ ఎలా అయిపోయిందంటే అబ్బా ఇప్పుడు శ్రేయాని తీసుకోవాలా, ఇప్పుడు నీకు ఇప్పుడు చాయిస్ లేదు. ఇంకా లాస్ట్కి ఆ మిగిలిన ఆ శ్రేయానే ఇంకా అంటే అంత వీక్ చేసేసారు తనని. హరీష్ గారితో పోలిస్తే తనని అసలు ఒక లెక్కలో లేనట్టు, అసలు మరీ అందరూ నవ్వుకునే స్టేజ్ తీసుకొచ్చేసారు ఆ అమ్మాయిని. సో అది మాత్రం వెరీ వెరీ రాంగ్ అనిపించింది. తను కూడా ఒక కంటెస్టెంటే, తను కూడా టాప్ 13లోనే ఉంది, టాప్ 15లోనే ఉంది. సో తను అలా కన్సిడర్ చేయట్లేదేమో ఎవరు అనిపించింది నాకు. సో ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అక్కడ తను శ్రేయ గారి మీద. సో ఎంత బాగా ఆడకపోయినా తను ఆల్రెడీ ఒక బ్యాడ్జ్ గెలుచుకుంది ఎంతైనా. సో ఆ బ్యాడ్జ్కైనా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు అనిపించింది నాకు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాళ్ళు జోక్స్ వేసుకునే విధానం కానీ, అబ్బా ఇప్పుడు తీసుకోవాల్సింది అని అనడం కానీ, ఇవన్నీ నాకు ఎందుకో వెరీ వెరీ రాంగ్ అనిపించింది. తనకి చాలా పాపం అనిపించింది. శ్రేయ గారిని వీళ్ళు అలా చూడకుండా ఉండాల్సిందని చెప్పేసి. సో అదొకటి. అండ్ ఇంక మళ్ళీ దీని నుంచి ఎక్కువ మాట్లాడుతున్న ఏం లేదా. 3 టాస్క్లు జరిగినాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి పిక్ చేసింది శ్రీజ గారు పిక్ చేసుకున్నారు. తను పిక్ చేసుకుంది కలికి గారు. రీజన్ ఏం లేదు, తనకు కొత్తదనం కావాలి అని చెప్పేసి. మిగతా వాళ్ళందరితో ఆల్రెడీ ఆడేసింది, బట్ నాకు కొత్తదనంతో కోసమే నేను కలికి గారిని కోరుకున్నాను, తను కూడా వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పించింది. రీజన్ నాకైతే మంచిగానే అనిపించింది, ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. షాకీబ్ గారు నెక్స్ట్ తీసుకున్నారు, అండ్ ఇక్కడ మళ్ళీ ప్రియా గారినే తీసుకున్నారు. తన ఇంటెంట్ నాకు బాగా నచ్చింది. తన ఇంటెంట్ ఏంటంటే ఎక్కడైతే నన్ను అన్ఫేర్ అన్నారో, ఎక్కడైతే నన్ను అన్లక్కీ అన్నారో నేను అక్కడే ప్రూవ్ చేసుకోవాలి, నేను అక్కడే కొట్టి చూపించాలి అని చెప్పేసి జరిగిన ఇంటెంట్. బట్ ఇవాళ కూడా లక్ ఫేవర్ చేయలేదేమో అనిపించింది. సో తను ఇవాళ కూడా ఎక్కువ అంత ఆడినట్టు ఏమో అనిపించలేదు. ఇవాళ కూడా లాస్ట్ అయ్యారు వాళ్ళు.
నెక్స్ట్ శ్వేత గారు తీసుకున్నారు, సేమ్ అదే ఇక్కడ నాకు పాపం అనిపించింది శ్రేయ గారిది. అలా చేయకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. జస్ట్ ఊరికి హరీష్ ఖాన్ తీసుకొని శ్రేయ గారు ఇప్పుడు చేసిన దాంట్లో అంత జరగలేదు, నాకు అంత ఇంటెంట్ లేదని చెప్పేసి జరుగుంటే సరిపోయేది అనిపించింది. అది కానీ లాస్ట్లో చెప్పారు ఇదంతా జోక్స్ పార్టీ అంతా అయిపోయిన తర్వాత తను హైప్రే నేను హైప్రే, ఆ హైప్ వల్ల నేను తను బ్యాలెన్స్ అవ్వదని చెప్పేసి ఏదో చెప్పాలని చెప్పినట్టు అనిపించింది నాకు రీజన్. బట్ అక్కడైతే వెరీ అన్ఫేర్. సో ఇది జరిగిన టీమ్స్ టాస్క్. దాంట్లో మిగిలిపోయింది 7 టీమ్స్ ఆల్రెడీ కన్ఫర్మ్. ఆ మిగిలిపోయిన కంటెస్టెంట్ ఎవరంటే శ్రేయ గారు. సో ఇవాళ తన గేమ్ ఎండ్ అనమాట. ఇంకా తన గేమ్ ఇవాళ చూడాల్సిన అవసరంలా. సో ఇంకా మెయిన్ టాస్క్ వద్దాం. మెయిన్ టాస్క్ 2 పార్ట్లో జరిగింది. ఒక పార్ట్స్ వచ్చేసరికి ఈ 7 మెంబర్స్ ఈ 7 ఉన్న టీంలో ఒక 7 ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు రావాలి. ఆ 7 నుంచొని అక్కడ వాటిని ఏమంటారు మూటలు పెట్టారు. ఆ మూటలు పట్టుకోవాలి. ది హ్యాష్ టు క్యాచ్ అంటే ఇంకా దాని గురించి ఏం చెప్పాల, ఏం రీజన్ ఏం లేకుండా ఊరికే హ్యావ్ టు క్యాచ్ అనమాట. నాకు ఇక్కడ స్ట్రాటజీస్ ఎవరి బాగా నచ్చినాయి ఎవరి బాగా నచ్చలేదు ఒకసారి మాట్లాడుకుందాం. నేను స్టార్టింగ్లో ఒక దాన్ని ఏమంటారు ఒక ఐడియా ఒకటి ఉంది ఒకరి మీద. ఎవరి మీద అంటే పవన్ గారి మీద. వెళ్ళి ఇలా పడుకున్నప్పుడు అరే చాలా బాగా ఆడేది చాలా బాగా అనుకున్నాను, కానీ అలా పడుకోవటం వదిలేశాడు. ఇంకా ఆయన పడుకోవటం ఈ ముందు 2, 3, 4 పెట్టుకున్నాడు కానీ ఇంకా వదిలేశాడు. తీరా నువ్వు లాస్ట్కి ఒక కాసేపు గేమ్ అయిపోయినాక ఆయన లేచి చూస్తే అక్కడ ఉంది 4 ఉన్నాయి. మిగతా అన్నీ వాళ్ళు సైడ్ నుంచి తీసుకోవడం కానీ అటు ముందు నుంచి తీసుకోవడం కానీ ఎట్లా ఒకటి వెళ్ళిపోయినాయి అనమాట. తర్వాత అనిపించింది ఇంకా దాని స్ట్రాటజీలో ఇంకా ఆయన చేసింది ఏంది నాకు అర్థం కావట్లేదు అనిపించింది. దానికన్నా ఎవరో ఒకరు తీసేసుకొని ఆయన వెళ్ళి మిగతా వాళ్ళ మీద అటాక్ చేసి తీసుకొని ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనకి ఆ అటాక్ చేసే ఆపర్చునిటీ కానీ ఆ బాడీ ఫిట్నెస్ కానీ ఉంది బాగా. సో అక్కడ ఎందుకు మిస్కాల్కులేషన్ చేసుకున్నారేమో అనిపించింది పవన్ గారిది. అండ్ ఇంకెవరిది మాట్లాడాలంటే శ్రీజ గారిది మాట్లాడుకోవాలి. శ్రీజ గారు ముందేమో డ్రెస్తో ఉన్నారు. తను ఎప్పుడైతే ఆ జాకెట్ తెచ్చుకున్నారో తను లోపల దాచిపెట్టుకోవటం అనేది కొంచెం మంచి ఐడియా అనిపించింది. దానివల్ల ఇంకా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫస్ట్ అటాక్ చేసింది కూడా శ్రీజ గారే. అక్కడ అటాక్ చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి తనకి ఐడియా వచ్చిందే పెద్ద గొప్పతనం. అండ్ మిగతా వాళ్ళకి ఎవరికి ఐడియా రాలేదు. ఎవరికి వాళ్ళ దగ్గర ఉన్నే కాపాడుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళ మీద అటాక్ చేసి తీసుకునే అనే ఆలోచన మాత్రం ఎవరికి రాలేదు. సో అది శ్రీజ గారు స్టార్ట్ చేశారు కాబట్టి దట్స్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగా ఆడింది ఆ గేమ్లో. అండ్ ఇంకంతే అక్కడ దాని మించి అక్కడ పెద్ద జరిగింది కూడా ఏం లేదు, ఎక్కువ మంది ఏం చేసింది కూడా ఏం లేదు. జస్ట్ వాళ్ళు కాపాడుకున్నారు ఎవరికి వాళ్ళ టీంని. అండ్ హరీష్ గారిని పంపించడం ఇట్స్ రాంగ్ స్ట్రాటజీ ఏమో అనిపించింది. అక్కడ శ్వేత గారు వచ్చి ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. హరీష్ గారు ఎందుకంటే హోల్డ్ చేయలేకపోయారు అన్నీ ఒకేసారి. తన నుంచి ఎవరో నెట్టడం వల్ల అవన్నీ కింద పడిపోయినాయి. సో అక్కడ కొంచెం వాళ్ళిద్దరు రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకున్నారేమో. దాని ప్లేస్లో హరీష్ గారి ప్లేస్లో శ్వేత గారు వచ్చి ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. సో అది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంతే. దాని తర్వాత ఇంకో మెయిన్ టాస్క్లోకి వెళ్దాం. ఇది 1 పార్ట్ ఆఫ్ ద టాస్క్. ఇంకో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మిగిలించుకున్న తీసుకున్న ఆ మూటలన్నీ మిగతా కంటెస్టెంట్ వెళ్ళి పడుకొని ఉంటే వాళ్ళు వెళ్ళి వేయాలి. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఆ 2 వ్యక్తి అసలు ఎందుకు ఇంకా అసలు ఈ గేమ్లో నాకు అర్థం కావట్లా. ఒకళ్ళే మూటలు పట్టుకొని ఒకళ్ళే వేసేయచ్చు కదా. ఆడింకల్లా దాన్ని ఏమంటారు పడుకోబెడుతుంది. దేనికి రీజన్ ఏంటి నాకు అర్థం కావట్లా. పడుకోబెట్టకపోయినా కింద హోల్స్ ఏం లేవు కదా. మీరు వేసినా పర్సన్ మీద పడితే లేకపోతే ఆ బోర్డు మీద పడిద్ది. జారిపోయి కింద ఏం పడవద్దు కదా, హోల్లోకి ఏం వెళ్ళిపోదు కదా. ఇక అసలు ఆయన నుంచొని పడుకొని లేకపోతే దేనికో రీజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇవాళైతే కొంతమంది అసలు మనం గేమే చూడలే వాళ్ళ గేము. ఎవరిదంటే దివ్య గారిది. రీజన్ ఏంటంటే ఆమె ఫస్ట్ టాస్క్లోనూ రాలేదు. ఆ నెక్స్ట్ దాంట్లో పడుకుంది అంతే, ఇంకేం చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్. నాకు తెలిసి ఈయన గెలిచేశాడు లేకపోతే టాప్ వ్యూలోకి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుందేమో ఆయనకి. ఆయన చెప్పండి కొంచెం, ఎవరికైనా చెప్పాలి ఆయనకి. లైక్ ఇంకా ఆయన గేమ్ అవ్వలేదు. ఆయన గేమ్ ఇంకా లీస్ట్లో నాట్ లీస్ట్ బట్ యావరేజ్లోనే ఉంది. ఇంకా ఆయన ప్రూవ్ చేసుకునే పాయింట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇంపాక్ట్ చూపించాలి. ఎందుకంటే ఫస్ట్ గేమ్లోనూ పవన్ పంపించాడు, నెక్స్ట్ ఇసేసే గేమ్లోనూ పవన్ పంపించాడు. నేను పవన్ బాగా ఆడట్లేదు అంటున్నాను, పవన్ బాగానే ఆడాడు. బట్ పవన్ కళ్యాణ్ కూడా ప్రూవ్ చేసుకునే టైం లేదు, ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ తగ్గించుకుంటున్నాడు తనకు తానే. అది మాత్రం వెరీ రాంగ్ స్టెప్ అనిపించింది నాకు. నెక్స్ట్ ప్రసన్న గారు కూడా అంతే. అగైన్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రూవ్ చేసుకునే పాయింట్స్ దగ్గర కూడా ఆయన ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. కావాలని బ్యాక్ స్టెప్ వేసుకుంటున్నాడు అనిపిస్తుంది. సరే పరిగెత్తుకొని వెళ్ళి ఇది హోల్డ్ చేయలేదు అనుకోవచ్చు. బట్ ఈ థ్రోయింగ్ అయినా ఆయన వేసి ఉంటే బాగుండేదేమో నాగా గారిని పొనుకోబెట్టి. బట్ అగైన్ అక్కడ ఎందుకు ఆయన ఆడలేదు నాకు అర్థం కాలేదు. సో వీళ్ళందరిది నాకు వెరీ రాంగ్ క్యాలిక్యులేషన్స్ అనిపించింది.
ఎందుకంటే కొంతమంది ఏం చేశారంటే ఒక గేమ్లో ఒకరిని పంపించి ఇంకో గేమ్లో ఇంకొకరు ఏం చేశారు. ఇక్కడ అసలు వీళ్ళు ఇప్పుడు చెప్పిన కంటెస్టెంట్స్ ఇప్పుడు చెప్పిన పేర్లు అయితే అసలు వాళ్ళు రెండిట్లోనూ ఆడలేదు, రెండిట్లోనూ గివప్ ఇచ్చేసి వాళ్ళు పడుకున్నారు. దీని వదిలి వెళ్ళి శ్రేయ గారి ప్లేస్ లాగా వెళ్ళి కామ్ కూర్చోవడం బెస్ట్. శ్రేయ గారికి వాళ్ళకి ఇంకా సంబంధం లేదు, ఇద్దరు ఒకటే ఆల్మోస్ట్. అందరి గేమ్స్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అందరి గేమ్స్ ఎండ్ అయిపోయినాయి చూడకముందే. సో అదండి నా ఒపీనియన్. సో వేసిన వాళ్ళల్లో అయితే కొంచెం బాగా స్ట్రాటజీ ఉపయోగించింది నాగా గారు, బట్ అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదేమో అనిపించింది. స్ట్రాటజీ ఐడియా బాగానే ఉంది, ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. ఒక 4 to 5 మాత్రం వేసేసి మళ్ళీ 6th one వేసేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అవన్నీ పికప్ చేసుకొని మళ్ళీ ఏమేమి వేయాలి మళ్ళీ ఒక 6 వేస్తుంటే బాగుండేది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కటి వేస్తున్నారు. అట్లా కాకుండా నాగా గారు అన్ని గ్రూప్కి వేసినప్పుడు అన్ని మొత్తం ఉన్నాయని వేసుకుండా ఒక 6 లేకపోతే 10 అట్లా వేసుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్లే ఛాన్స్ ఉండదు, ఆ గ్రూప్ ఆఫ్ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేదేమో అనిపించింది నాకు. సో అక్కడ కొంచెం రాంగ్ క్యాలిక్యులేషన్ చేశారేమో, రాంగ్ ఎగ్జిక్యూషన్ చేశారో అనిపించింది నాగా గారిది. ఇంకా అంతేనండి, ఇవాళ ఎక్కువ పెద్దగా ఇంపాక్ట్ చూపించిన గేమ్స్ కానీ పెద్దగా ఇంపాక్ట్ చేసిన ప్లేయర్ కూడా ఎవరు లేరు. నాకు ఒకటి మాట్లాడాలనుకున్నాను శ్రీజ గారి గురించి. ఇప్పుడు గేమ్లో ఆడేటప్పుడు తీసుకునేటప్పుడు ఎక్కడ తీసుకోవాలి, పవన్ గారు ఎక్కడ తీసుకున్నారంటే శ్వేత గారు తీసేసుకొని వచ్చిన తర్వాత కింద పెట్టుకున్నప్పుడు పవన్ గారు లాక్కున్నారు. అట్లా లాక్కొని ఉంటే ప్రాబ్లం లేదు, లేదంటే వాళ్ళు ఆల్రెడీ వేసేసిన తర్వాత అక్కడ లాక్కొని ఉంటే ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రియ గారు వేసేటప్పుడు శ్రీజ గారు అడ్డం వచ్చేసి ఇప్పుడు నువ్వు వేయి చూద్దాం, నువ్వు వేస్తే నేను లాక్కోవడానికి రెడీగా ఉన్నానని అసలు గేమ్ ఆడని వల్ల, గేమ్ ముందుకెళ్ళని వల్ల. అఫ్కోర్స్ ఇది ఎండ్ ఆఫ్ ది గేమ్ జరిగింది, కానీ ఒకవేళ మధ్యలో జరిగి ఉంటే ఇట్ వుడ్ బి ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదేమో అనిపించింది ప్రియ గారి గేమ్కి. సో అది శ్రీజ గారిలో నాకు ఎందుకు కొంచెం మైనస్ అనిపించింది. గేమ్ ముందుకు వెళ్ళనిచ్చి అప్పుడు వెళ్ళి తీసుకొని ఉంటే బాగుండి, లేకపోతే ఏం చేయాలంటే అక్కడ తన దగ్గర ఉన్నప్పుడు లాక్కొని ఉంటే బాగుండు. తన కింద పెట్టినప్పుడు కానీ తను ఏమేమి చేసినప్పుడు ఇలా గేమ్ వేసేటప్పుడు తను అక్కడే ఉండి ఇప్పుడు నువ్వే చూద్దాం వేస్తే తీసుకెళ్ళిపోతా అన్నట్టు ఉంది, అది రాంగ్ అనిపించింది. సో ఇంతేనండి, ఇంతటితో డన్. టై బ్రేకర్ అయింది, నాకు భలే అనిపించింది టై బ్రేకర్ అవ్వటం, ఎందుకంటే అసలు అది ప్రాబిలిటీ వెరీ వెరీ లో అనమాట అక్కడ టై అవ్వటం. పవన్ గారు 26 రాగానే ఈయన వీళ్ళే అనుకున్నాను నేను. లాస్ట్కి మనీష్ గారి దగ్గర లెక్కేసేప్పుడు తనకు 26 రావడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మారింది గేమ్ అనేది. టై బ్రేకర్లో అగైన్ మనీష్ గారు గెలిచారు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే బాగా ఆడారు ఇవాళ, ఇంపాక్ట్ బాగా చూపించారు. తను ఫస్ట్ గేమ్లో వెళ్ళడం కానీ ఎక్కువ తీసుకోవడం కానీ, సెకండ్ కూడా కరెక్ట్గా త్రో చేసి 26 వేయటం కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, బాగా ఆడారు. అండ్ తను చెప్పినట్టే దివ్య గారు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ దివ్య గారు నేను వెళ్తానని గట్టిగా మొండి బట్టి ఉంటే తను ఒకవేళ ఇంత గేమ్ ఆడేవాళ్ళు కాదు, ఇంత విన్నేవాళ్ళు కాదేమో అనిపించింది. సో అక్కడ యాజ్ ఎ టీమ్గా చెప్తున్నా, యాజ్ ఎ టీమ్గా దివ్య గారు కొంచెం బాగా సపోర్ట్ చేశారనిపించింది. వీ షుడ్ అప్రిషియేట్. అండ్ అంతేనండి, ఇంకా ఇవాళ అయితే ఓట్ ఆఫ్ ది డే దివ్య గారికి వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ ఎల్లో కార్డ్ తీసుకున్నాను ఒక అడ్వాంటేజ్ ఆల్రెడీ మనీష్ గారికి ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఓట్ అప్పీల్ అనే అడ్వాంటేజ్ కూడా మళ్ళీ ఇవ్వాలనుకోలేదు. సో దివ్య గారికి ఇచ్చామనేది వెరీ వెరీ వాల్యుబుల్ థింగ్, చాలా బాగా చెప్పారు అది కూడా. సో బాగా కరెక్ట్ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఇంకా 2 జరిగింది, వర్స్ట్ అండ్ వాల్యుబుల్. వర్స్ట్ వచ్చేసరికి శ్వేత గారికి ఆల్రెడీ ఎల్లో కార్డ్ ఉంది కాబట్టి రెడ్ కార్డ్ వచ్చింది, అండ్ అగైన్ ప్రసన్న గారికి ఆల్రెడీ ఎల్లో కార్డ్ వచ్చింది కాబట్టి రెడ్ కార్డ్ వచ్చింది. కరెక్ట్ ఫిక్స్ అనిపించింది నాకు, చాలా చాలా కరెక్ట్గా జరిగింది అని చెప్పింది అనుకుంటున్నాను. రీజన్ ఏంటో చెప్తాను. శ్వేత గారు ఫస్ట్ నుంచి మీరు గేమ్ గమనిస్తే ఒక్క గేమ్ కూడా ఇంపాక్ట్ చూపించినట్టు లేదు. సెకండ్, డిఫెన్స్ సరిగా చేసుకోలేదు. థర్డ్, ఫోకస్ సరిగా లేదు. ఫోర్త్, వినే శక్తి లేదు తనకి. లైక్ దాన్ని ఏమంటారు, ఆ టాస్క్ని అర్థం చేసుకొని విని అర్థం చేసుకునే శక్తి తనకి లేదు, తనకి ఆ మైండ్ సెట్ లేదనిపించింది. ఇంతేనండి, ఇవి రీజన్స్ తను ఫిట్ కాదు, బిగ్ బాస్లో ఫిట్ కాదు అని చెప్పడానికి. ఎందుకంటే తను షార్ట్ పుట్ ఆడేదని నాకైతే తెలియదు లాస్ట్ వీళ్ళు చెప్పేంత వరకు. ఆ గేమ్ షార్ట్ పుట్ ఆడే వాళ్ళకి చాలా అంటే చాలా దాన్ని ఏమంటారు ఈజీ అనమాట. గేమ్ వేసిన వాటిల్లో నాకు తెలిసిన తక్కువనే అంటున్నారు, కానీ ఫాస్ట్గా ఉంటే అక్కడ ఇంకా పిక్ చేసుకొని వేరే వాళ్ళు పిక్ చేసుకొని విసిరేస్తే అంత మరీ డమ్ గేమ్ అయితే అవ్వదు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా తక్కువగా ఉన్నాయి, బట్ వాళ్ళు కూడా వేసారు, ఎక్కువ వేసారు. షాకేబ్ 13 వేసాడు, నాగా గారు 14 అండ్ దాలియా గారు 17 వేసారు. సో ఇంతమంది వేసినప్పుడు తను కూడా కొంచెం ట్రై చేసి 2 digitsలోకి వెళ్ళి ఉంటే బాగుండేది. మరీ 9 వేసారు తను. సో దట్స్ వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనిపించింది, అది కూడా స్పోర్ట్స్ పర్సన్కి నేను చెప్తుంది. సో దానికి వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో తప్పులేదు, అండ్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్.
అండ్ అగైన్ ప్రసన్న గారు, నేను నిన్నే చెప్పాను ప్రసన్న గారు ఇస్ నాట్ ఫిట్. ఎందుకంటే తను నాకు ఎవరో నిన్న కమెంట్లో కమెంట్ చేసి చెప్పారు మొహమాట వస్తువులు బిగ్ బాస్లు పనికిరారు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ తనకి చాలా మొహమాటం ఉంది, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మాట్లాడితే ఎలా బయటకు వెళ్తుంది, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనే ఒక ఉద్దేశం ఉంది. సో అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి అస్సలు అంటే అస్సలు పనికిరారు. సో దట్స్ వెరీ ట్రూ. సో ఇవ్వటంలో తప్పే లేదు. హీఈస్ నాట్ at all fit at all in Big Boss, but very inspiring story. అండ్ బయటికి చాలా మందికి ఇన్స్పైర్ అయ్యారని అనుకుంటున్నాను ఆయన స్టోరీ. ఒకవేళ మీరు తెలియకపోతే ఒకసారి ఎపిసోడ్ 1 or 2 or 3 తెలియదు, ఆడిషన్స్ ఎపిసోడ్ ఒకసారి చెక్ చేయండి, తన స్టోరీ ఒకసారి వినండి. ఇట్ విల్ బి వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ఒకసారి చెక్ చేయండి. అండ్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసరికి ఇవాళ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు లేరు యాక్చువల్లీ. సో బట్ నా ఉద్దేశంలో వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే ఈరోజు ఆడిన ఆటలో అయితే నాకు అనిపించింది పవన్ అనిపించింది. రీజన్ ఏంటో చెప్తాను. పవన్ ఎందుకు అంటే తను ఫస్ట్ స్ట్రాటజీ ఏదైనా కానీ స్ట్రాటజీ ఉపయోగించినప్పుడు కరెక్ట్గా వాడాడు, బట్ ఎగ్జిక్యూషన్లో ఎక్కడో మిస్టేక్ అయింది అనిపించింది. కొంచెం గట్టిగా ఇలా ఫోర్స్ చేసుకొని లేకపోతే అవన్నీ పట్టేసుకొని వెనక్కి వెళ్ళిపోవటం కానీ, లేకపోతే లోపలికి టీషర్ట్ లోపలికి నెట్టేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే బాగా అనిపించేది ఇంకా. సో అదొకటి. నెక్స్ట్ కూడా గేమ్ కూడా 26 వేసి అసలు చాలా హైయెస్ట్ తీసుకొచ్చారు, టై బ్రేకర్ అయ్యారు. సో అక్కడ ఒకటి. మూడోది ఒకటి ఏంటంటే ఫిజికల్గా తను వెళ్ళి వేరే వాళ్ళతో గ్రాప్ చేయడం కానీ ఆ అటెంటివ్ నేచర్ చాలా బాగుంది. సో అదొకటి. అండ్ ఆల్సో టై బ్రేకర్ దాకా వెళ్ళి టై బ్రేకర్లో జస్ట్ మిస్ అయ్యాడు, చాలా అంటే చాలా జస్ట్ మిస్ అయ్యాడు. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఇవాళ ఎపిసోడ్లో నాకు బాగా క్లిక్ అయింది, బాగా కనపడింది అయితే వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసరికి పవన్ గారు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ టుడే గైస్. ఇంకేమైనా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఆర్ ఏమైనా చెప్పకపోయి ఉంటే ఈ ఎపిసోడ్ గురించి నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. రేపు దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సన్నీ.